జిల్లా ఘట్కేసర్ మండల్ గ్రామంలో బీజేపీ సంబరాలు అంబరనంటిన సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారి విజయంతో గ్రామంలో విజయోత్సవ ర్యాలీలు, బీజేపీ కార్యకర్తల ఆనందోత్సవాలు అన్నీ ఇన్నా. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. राम लक्ष्मण जानते जय बोलो हनुमान की. राम लक्ष्मण जानते जय बोलो हनुमान की. जय श्री राम, 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 जय श्री राम. రైట్ भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्वम. जय बीजेपी, जय बीजेपी, जय ఈటల, जय ఈటల. जय श्री राम, जय श्री राम. जीत गया भाई, जीत गया. बीजेपी जीत गया. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. అయిపోతుంది. भारत माता की जय. भारत माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय श्री राम, जय श्री राम. माता की जय. जय జై మోడీ, జై మోడీ. ఈరోజు మన మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి శ్రీ ఈటల రాజేంద్ర గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీనికి కృషి చేసిన మన కుటుంబ గ్రామ ప్రజలకు అలాగే మరియు ప్రత్యేకంగా మన గ్రామ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు. అలాగే మన దేశంలో కూడా భాజపా ఇంకా అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై మోడీ, జై మోడీ. ఇంత మెజార్టీ వస్తుందని మీరు అనుకురా? మెజార్టీ వస్తుందా అనుకున్నాం, కానీ ఇంతగానో వస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ ప్రజలు వన్ సైడ్ అంటే ఒకటే సైడ్ భాజపా ఓన్లీ మోడీని దృష్టిలో పెట్టుకొని ఓటేశారు అందరు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. మెజార్టీ రావడానికి కారణం ఏంటి? మెజార్టీ రావడానికి కారణం ఓన్లీ మోడీ అనే ఒక మేనియా వల్ల ఇంత మెజార్టీ వచ్చింది. దేశంలో ఎక్కడైనా చూసుకోండి, భాజపా గెలిపిన ప్రతి సీటు ఒక మోడీ అనే ఒక ఫిగర్ మీదనే వచ్చింది. అదంతా మోడీ ఉన్న ధైర్యం. అది మోడీ ఏదో చేస్తాడు భారతదేశానికి, ఇంకేదో డెవలప్ చేస్తాడని ఒక నమ్మకం మీద ప్రజలంతా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతా కీ జై. ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో మరి కౌంటింగ్లో ఈరోజు విజయం సాధించినటువంటి మన ప్రియతమ నాయకులు ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం, మరి ఈరోజు మన కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా మరి బాణాసంచా పీలుస్తూ రాబో రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మరి మేడ్చల్ కానీ ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకోవడానికి సాధ్యమైనంత మటుకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ప్రతి గ్రామాన పండుగ వాతావరణం నెలకొన్నది. కాబట్టి అందరూ అనుకున్నారు, కానీ అనుకున్న దానికి మొత్తము ఉల్టా అయి ఈరోజు మన భారతీయ జనతా పార్టీకి అత్యధిక మేరట ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా కొర్రంల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి 3 నెలల సంది ఈటల రాజేందర్ గారి నుంచి కష్టపడి
మరి అత్యధిక మెజార్టీ తెచ్చినందుకు ప్రత్యేకంగా మా కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల బీజేపీ పార్టీ ఇప్పల హనుమాన్ అధ్యక్షతన ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిచినందుకు ఘట్కేసర్ కోడలిలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఘనమైన ఓట్ల శాతంతో 3,70,000 పైచిలకు ఓట్లతోటి ఈరోజు ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా గెలవడం చాలా సంతోషకరమైన విషయము. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఘన విజయం సాధించినందుకు ఓటర్ మహాశయులకు మరియు ఈ యొక్క మల్కాజ్గిరి ప్రజలకు నా వంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ముందుగా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో మెజారిటీ అందించినటువంటి ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకు మరియు ఇందులో భాగస్వాములైనటువంటి ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ మున్సిపల్ శాఖ. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనం తగ్గలేదు. ఒక 3 రాష్ట్రాల్లో తప్పితే దేశవ్యాప్తంగా 90%, 85% భూభాగంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది సౌత్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడిది అన్నటువంటి వాళ్లకు ఈ యొక్క చెంపపెట్టు లాంటి సమాధానం చాలా ఒక ప్రభంజనం సృష్టించారు. ఈ యొక్క దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో స్థానికంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రపంచాన్ని చూడబోతున్నారు. భారత్ మాతాకి ఇంత మెజార్టీ వస్తారని ఊహించిరా?
మేము ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నాము. మెజారిటీ బాగానే వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత భారీ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఊహించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. అందుకోసం మరొకసారి ప్రత్యేకంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ మెజారిటీ రావడానికి కారణం ఏంటి? ఒకటి, నరేంద్ర మోడీ గారి చరిష్మా, రామ మందిరము, ఈటల రాజేందర్ గారి యొక్క అభ్యర్థిత్వం, ఈ మూడింటి ద్వారా భారీ మెజారిటీ సొంతం చేసుకున్నాం. అన్ని పార్టీల యొక్క నాయకులు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు చౌదర్గూడ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ రమాదేవి వెంకటాద్రి టౌన్షిప్ ఫస్ట్ ప్లేస్ లో ఉచిత బస్సు జరిగింది. సొంతంగా టికెట్ కొని కాలనీ నుంచి నారేపల్లి వరకు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబరు లక్ష్మణ్ గౌడ్, స్వామిదాస్, శేఖర్ రెడ్డి కాలనీ అధ్యక్షులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. రైట్. శేఖరణ చెప్తాడు. ఎవరు సపరేట్ రైట్. రావడం జరిగింది. సుమారుగా ఇంతకుముందు బస్సులు లేకుంటే ఇప్పుడు 24 అవర్స్ బస్సులు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది చెప్తాను. థ్యాంక్ యూ అన్న. ఫోటో తీసుకోండి. లేడీస్ ఫ్రీ, అదే చూపించమని అదే ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా తిరిగి వస్తామా? ఇక్కడ మెంబర్, బోర్డు మెంబర్ని శ్రీనివాస్ నా పేరు. సార్ మీరు మాజీ సర్పంచ్ గారు చెప్పారు అనమాట. ఈరోజు మా యొక్క చౌదరుడ గ్రామ పంచాయతీకి, కొర్రంల గ్రామ పంచాయతీకి 4 బస్సులు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారి నాయకత్వంలో, మరి మేనేజర్ గారి ఆధీనంలో మాకు చౌదరుడకు ఒక 4 బస్సులు అర్ధగంటకు ఒక బస్సు వేయడము చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళలకు బస్సు సౌకర్యం పెట్టినంటే చాలా సంతోషమైన విషయం. మరి మహిళలతో పాటు మరి అందరూ యూత్ యువకులు అందరూ కూడా మహిళలతోటి పెద్దలు చిన్నలు అందరూ ఎక్కి మరి మహిళల ద్వారా గవర్నమెంట్కు మరి ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలా సంతోషం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మాకు శుభవార్త ఇప్పుడే చెప్పడం జరిగింది మేనేజర్ గారు. హాఫ్ అన్ అవర్కు మరి చౌదరుగూడ బస్సు, కొరంల నుండి చౌదరుగూడ బస్సు ఉంటుంది కాబట్టి మరి మీరు చెప్పినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాం. మరి ఇప్పటిదాకా మాకు సంవత్సరంన్నర కరోనా టైం నుండి బస్సులు రాక చాలా ఇబ్బందికరంగా ఉండే.
మరి అప్పుడు 6 బస్సులు తిరిగేది, తర్వాత 2 బస్సులే తిరగడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ నుండి మేము చౌదరిగూడ గ్రామ పంచాయతీ, వెంకటాద్రి ప్లేస్1, ప్లేస్3 అన్ని కాలనీల నుండి మెమరాండం కూడా డిపో మేనేజర్ గారికి టికెట్ తిప్పేది లేడీస్ జీరో టికెట్ రైట్. వార్డ్ నెంబర్ సార్ మాట్లాడదా రోడ్డు రవాణా సంస్థకు ధన్యవాదాలు. ఎందుకంటే చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఉచిత బస్ లేడీస్, ఎందుకంటే దాంతోపాటు మేము కూడా ట్రావెల్ చేస్తున్నాం. యాజ్ ఎ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ నేను. ఎందుకంటే మా చదువుకు వచ్చిన దీన్ని బస్సును అందరు లేడీస్ ఉపయోగించుకోవాలని, దీంతో పాటు కౌంటర్స్ ఓపెన్ చేయాలి, బస్ పాస్ కౌంటర్స్ ఓపెన్ చేయాలి, బస్ పాస్ బోర్డ్స్ పెట్టాలని ఈ మేనేజర్ గారికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన ధన్యవాదాలు తెలుపుతున్నారు. నా పేరు ప్రమోద్ కుమార్. రైట్. మహిళలకి ఫ్రీ బస్ పెట్టి చాలా మేలు చేశారు రేవంత్ అన్న. మహిళలందరికీ చాలా మేలు చేసిరని మీరు అనుకుంటారా? రేవంత్ రెడ్డి సార్ గారు మాకు చాలా మేలు చేశారు. హ్యాపీగా ఉంది మాకు. మహిళలకు అందరికీ మేలు జరిగింది అనుకుంటారా? పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపుతో వినుకొండ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటే. ఈ సందర్భంగా ఆంజనేయులు నివాస గృహంలో మహిళలు, పార్టీ అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి లీలావతి, కుమారుడు హరీష్ బాబులు మాట్లాడుతూ ఇది తమ గెలుపు కాదు, ప్రజా గెలుపు మాత్రమే అని అన్నారు. ఈ గెలుపుతో ప్రజలకు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మాటలు నిలుపుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. గెలుపు పత్రాన్ని అందుకొని 3వసారి శాసనసభ్యులుగా ఎన్నికై ఇంటికి వచ్చిన ఆంజనేయులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మీరు ఎందుకు అటు ఇటు తిరుగుతారు? అందరూ ఒకసారి కొంచెం ఎడల్పు కావచ్చు. గురజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు 26,000 మెజార్టీతో గెలుపొందారు. నర్సరావుపేటలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎరపతినేని శ్రీనివాసరావు ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇచ్చిన తీర్పు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన తీర్పు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు మాకు వచ్చినాయని చెప్పి అంతులేని అహంకారంతో పిచ్చి తొక్కులలాగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాలని వేధించి దాంట్లో మొట్టమొదట ఏ ఉద్యోగస్తులు అయితే 2019లో సపోర్ట్ చేశారో ఆ ఉద్యోగస్తులపై వేటు వేశాడు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు. చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ప్రభుత్వ ఆస్తులు దోచుకుందే కాక పర్సనల్ ఆస్తులు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏ ముఖ్యమంత్రి పాల్పడిన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డాడు ఈ వ్యక్తి.
మాట్లాడితే కేసులు, మాట్లాడితే జైలుకి పంపించడం, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని ఒక కుతంత్రంతో 5 సంవత్సరాల అరాజక పరిపాలన కొనసాగిస్తే మేము చెప్పాం, నువ్వు ఉత్తుత్త బట్టలు నొక్కుతున్నావు. పోలింగ్ రోజు ఓటర్ అనే వాడు పోలింగ్ బూత్లో పోయినప్పుడు అసలైన బటన్ నొక్కుతాడు, నీ పేకను నొక్కేస్తాడు పోలింగ్ రోజు అని చెప్పాం మేము ముందు నుంచి. అది జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 155 సీట్ల కూటమికి ఈరోజు వచ్చాయంటే ఇది తిరుగులేని విజయం, ప్రజా విజయం. ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు అన్ని వర్గాలని వాడుకొని వదిలేసిన వ్యక్తి, వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి, 11 లక్షల కోట్ల అప్పులు చేసిన వ్యక్తి. ఈరోజు శిశుపాలుడికి 100 తప్పులు జరిగితే మొండె ఎలా పోయిందో ఈరోజు ఈ వ్యక్తికి అదే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం గెలిచింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలైంది, వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం నిషేధింపబడింది. గుర్తుపెట్టుకో, వ్యవస్థలు నాశనం చేస్తే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన అంతమై కూటమి ఘన విజయం సాధించడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం, అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు విజయోత్సవ ర్యాలీలో అడుగడుగున నిరాజనం పలుకుతూ ర్యాలీ చేపట్టారు. విజయచంద్ర పార్వతీపురంలో మెయిన్ రోడ్డు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో, డీజేలతో బాణాసంచాలు పేల్చి పండుగ వాతావరణంను తలపించేలా ర్యాలీ సాగింది. విజయచంద్ర పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందడంతో నియోజకవర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సభలో పాల్గొన్నారు. కార్యకర్తలు